హాయ్ హలో నమస్తే, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. పిల్లలు బాగా ఇష్టపడే వెజ్ మోమోస్ని మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను అసలు ఫస్ట్ వీటిని చూడగానే ఇష్టపడలేదు. పిల్లలు బయటికి తీసుకెళ్ళినప్పుడు చాలాసార్లు చాలా బాగుంటాయి, ట్రై చేయమన్నారు. నేను ఎప్పుడూ వీటిని ట్రై చేయడానికి ఇష్టపడలేదు. కానీ 1-2 సార్లు మెట్రో స్టేషన్లో తిన్నాను. అక్కడి నుంచి చాలా 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 బాగా నచ్చేసాయి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేద్దామని ట్రై చేసేసాను. చాలా బాగున్నాయి. ఆ టేస్ట్ని, ఆ చేసుకునే విధానాన్ని మీకు చూపించకపోతే ఎలా చెప్పండి. అందుకే మీకోసం చేసేస్తున్నాను. ఒక ప్యాన్ తీసుకుని కొంచెం నూనె వేసుకుని వెల్లుల్లిపాయని ఒలుచుకుని చిన్న చిన్న పీసెస్లో చేసుకుని నూనెలో వేసుకున్నాను అనమాట. ఇవి బాగా వేగేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకొక సీక్రెట్ చెప్పాలి. ఇది చాలా హెల్దీ రెసిపీ. ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి చిన్న చిన్న చీలిక ముక్కలు అనమాట, రౌండ్గా ముక్కలు చేసుకుని వాటిని కూడా ఇందులో వేసి వేపుకోవాలన్నమాట. మరీ ఎర్రగా అక్కర్లేదు. తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పుడు అనమాట. ఇది కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు మనం ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంక పచ్చిమిరపకాయలు అవసరం లేదు. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఇందులో వేసేవన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండి. తర్వాత కోరి పెట్టుకున్న క్యాబేజీ అనమాట. ఇది మిక్సీలో కూడా చేసుకోవచ్చు, మిక్సీలో పేస్ట్లా చేసుకోవచ్చు. నేనైతే కోరుకున్నాను క్యాబేజీని, క్యారెట్ని కూడా కోరుకున్నాను. మీకు కుదరకపోతే కనుక మిక్సీ చేసేసుకోవచ్చు. నేను ఒక చిన్న క్యాబేజీ ముక్కని ఇలా కోరుకుని అది అందులో వేసాను. ఇలా క్యారెట్ని కూడా కోరుకున్నానండి. ఈ క్యాబేజీ, క్యారెట్ ఇలా ఇందులో వేసేయాలి. మనం పచ్చిమిరపకాయలు అవి వేగిన దాంట్లో వేసి వీటిని బాగా దగ్గర పడాలి. చూడండి ఇది ఎంత ఎక్కువ ఉందో, ఇది దగ్గర పడి ఉడికేసరికి చాలా దగ్గర పడిపోతుందండి, తక్కువ అయిపోతుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేస్తే బాగా దగ్గరికి మగ్గుతుంది అనమాట. ఎక్కువగా కనిపించేది దగ్గరికి, తక్కువ అయిపోయేంత వరకు, బాగా మగ్గేంత వరకు, బాగా ఉడికేంత వరకు దీనిని బాగా కలుపుతూ ఉండాలి, వేపుతూ ఉండాలి. ఇది కొంచెం అయిపోవాలి, క్వాంటిటీ తగ్గిపోవాలన్నమాట. అంటే అంత దగ్గర పడి అంత ఉడకాలి. ఇలా మనం బాగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వడమే దీని పని. క్యాబేజీలో క్యాన్సర్ రాకుండా చూసే లక్షణం ఉంటుందండి. క్యాబేజీ ఎక్కువ తినడం మంచిది. నేను కొంచెం ఆయిల్ వేసాను. తర్వాత ఇందులో పెప్పర్ వేసానండి, బ్లాక్ పెప్పర్ అనమాట. మీకు అది లేకపోతే మిరియాలు మనం పొడి చేసుకుని ఇంట్లో వేసేసుకోవచ్చు అనమాట. ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసుకోవాలి. తర్వాత మనకి వైట్ పెప్పర్ ఉంటుంది కదండి, వైట్ పెప్పర్ కూడా కొంచెం ఇందులో వేసుకోవాలన్నమాట. చిల్లీ ఫ్లేక్స్ అమెజాన్లో కూడా దొరుకుతూ ఉంటాయండి. తర్వాత కొంచెం వెనిగర్ కూడా వేసాను. వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం వెనిగర్ వేసాను అనమాట. తర్వాత వైట్ పెప్పర్ కూడా వేసాను. ఇవన్నీ వేసి బాగా దగ్గర పడేంత వరకు కలపాలండి. మనకి క్వాంటిటీ చూసారా ఎంత తగ్గిపోయిందో. మోమోస్కి సూపర్ చట్నీ అండి. చట్నీ కూడా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది ఆ చట్నీ అయితే. అదే ప్యాన్లో ఇది ఉడికిపోయింది తీసి పక్కన పెట్టి 1 గ్లాసుడు వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి రుచికి సరిపడినంత, మనం కారానికి సరిపడినంత ఎండుమిర్చి ఇందులో వేసి మనం ఒక టమాటా చట్నీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. కొంచెం అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు ఇందాక మనం తరిగి పెట్టుకున్నాం కదా, అందులో కొన్ని 4 ముక్కలు తీసానమాట. చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి ఇవి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు 1 టమాటా ముక్కలు 1 కప్పు వేసానండి. 1.5 కప్పుల దాకా వేసాను. ఇది బాగా మగ్గాలన్నమాట. ఇవి బాగా దగ్గర పడేంత వరకు, మగ్గేంత వరకు వీటిని మనం కలుపుతూ కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసే ఉంచేయడమే. ఇది బాగా మగ్గినప్పుడు, మగ్గింది అన్నప్పుడు, ఉడికినప్పుడు మనం చట్నీ కింద చేసేసుకోవడమే. ఈ చట్నీతో మోమోస్ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. బయట దొరికే చట్నీ కన్నా ఇది చాలా చాలా బాగుంది. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరూ ఫేవరెట్ అయిపోతారు. మనకి వర్షం వస్తున్నప్పుడు కానీ, సాయంత్రం టైంలో స్నాక్స్ కింద కానీ తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. వెరైటీ టేస్ట్తో, వెరైటీ డిష్తో పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ మెప్పించేయచ్చు అనమాట మనం. అంత బాగుంటుంది. ఇది ఇలా బాగా దగ్గరికి మగ్గిన తర్వాత, ఇది ఇలా ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకుని ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చి దీన్ని మిక్సీ చేసుకోవడమే మనం. చాలా చాలా బాగుండే ఈ చట్నీతోనే తినండి. ఈ చట్నీ మాత్రం అదిరిపోతుంది. తర్వాత ఇలా మళ్ళీ ఒక చిన్న ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు అనమాట. ఈ వెల్లుల్లిపాయ ముక్కలు కొంచెం నూనె సరిపడదని చెప్పి నేను కొంచెం నూనె కూడా వేసానమాట.
ఇలా ఈ వెల్లుల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి. చట్నీకి ఇదే తాలింపండి. చాలా చాలా బాగుంది. చట్నీతో తింటే మాత్రమే దీనికి టేస్ట్ అదిరిపోతుంది అనమాట. చట్నీ గురించి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఆ చట్నీని మిస్ అవ్వకుండా చేసుకుంటారని చెప్పి మనం ఇలా మిక్సీ చేసుకున్న టమాటా ప్యూరీని మొత్తం అంతా కూడా ఈ ఆయిల్ వెల్లుల్లిపాయ దాంట్లో వేసేసుకుని బాగా మగ్గనిచ్చి బాగా కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసాం, కొంచెం తక్కువైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. బాగా ఇది ఆల్రెడీ ఉడికిందే టమాటా ప్యూరీ. మనకి టమాటా ముక్కలు ఉడికిపోయాకే కదా చేసాము. దీంట్లో కొంచెం పంచదార అండి, కొంచెం 1 చెంచాన్నర వరకు పంచదార వేసాను, 1 చెంచా సాల్ట్ వేసాను. అంటే ఆల్రెడీ నేను వేసాను కాబట్టి కొంచెం తగ్గించాను అనమాట. తర్వాత మళ్ళీ ఇందులో ఆరిగానో ఫ్లాక్స్ వేసానండి. ఇవన్నీ వేస్తేనే ఈ చట్నీకి మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత కొంచెం వెనిగర్ కూడా వేసాను. ఇవన్నీ వేసి బాగా కలిపి దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. ఆల్రెడీ మనకి ఇది ఉడికిందే కాబట్టి పెద్ద సమయం పట్టదనమాట. దగ్గర పడేంత వరకు మాత్రం ఈ పచ్చి వాసన కొంచెం ఏమన్నా ఉన్నా పోయేంత వరకు మాత్రం ఇలాగే స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండండి. దగ్గర పడేంత వరకు మనం హైలో పెట్టి మనం వేరే పని చేసుకుంటే శుభ్రంగా అడుగంటిపోయి కలరే మొత్తం అంతా మారిపోతుంది, ఈ రెడ్డిష్నెస్సే పోతుంది అనమాట. అందుకని దగ్గర ఉండి ఇలా వచ్చేంత వరకు మనం దగ్గర పడేంత వరకు చేసుకోవాలి. తర్వాత పిండిని నేను ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నానండి. మైదా పిండిని వాటర్లో వేసి కలిపి పెట్టేసుకున్నాను. నాకు ఈ వీడియో క్లిప్ మిస్ అయ్యింది, అందుకని నేను కలిపి పెట్టిన పిండినే చూపిస్తున్నాను మీకు. ఆల్రెడీ మనం మైదా పిండిని పూరీ పిండిలాగా పూరీలకి ఎలా కలుపుకుంటామో అలాగే ఈ మైదా పిండిని కలుపుకున్నాను. ఈ మైదాకి బదులు మీరు పూరీ పిండిని కూడా చేసుకోవచ్చు. నేను మైదాతో ట్రై చేశాను, మీరు పూరీ పిండి కూడా కావాలంటే ట్రై చేసుకోండి. ఇలా కలిపి పెట్టుకున్నది ఒక 1 అవర్ ముందే కలిపి పెట్టుకున్నాను. దీంట్లో పైన కొంచెం నూనె వేసి నాననిచ్చాను అనమాట. బాగా 1 అవర్ ముందు నానబెట్టుకున్న పిండిది. ఇలా బాగా నానిన పిండితో ఒక చిన్న పెద్ద ఉండని చేసుకుని చపాతీ షేప్లో చేసుకుంటున్నాను. మీరు ఈ పిండిని కలిపే ప్రాసెస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. చపాతీ పిండిని పూరీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే ఇలా ఒక పెద్ద చపాతీ పిండిలా చేసుకుని ఒక చిన్న మూతలు ఉంటాయి కదండి, బాక్స్ మూతలు, డబ్బా మూతలు అవి ఉంటాయి కదా, ఆ డబ్బా మూత తీసుకుని దీన్ని మనం ఒక 4 చపాతీలాగా అదే పూరీలాగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా షేప్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా మొత్తం అన్నీ మనకి ఎన్ని అవుతాయో ఇలా ఈ పూరీలో ఈ పెద్ద చపాతీకి ఎన్ని అవుతాయో అన్నీ కూడా ఇలా షేప్స్లా చేసేసుకుని పక్కన పెట్టుకుని ఎక్స్ట్రాస్ అన్నీ తీసేయాలి. మొత్తం మన పైన ఉన్నదంతా ఎక్స్ట్రాస్ అంతా తీసి ఓన్లీ ఆ చిన్న చిన్న పూరీలను మాత్రమే అలా ఉంచుకోవాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి మొత్తం అంత గ్రేవీ, ఆ గ్రేవీని తీసుకొచ్చి ఇందులో వేసుకోవడమే. ఆల్రెడీ మనం అన్నీ కలిపేసాం. అందులో కొంచెం ఆయిల్ వేసుకుని చుట్టూ ఇలా ఆయిల్ వేసుకుని మనకి ఇలా మోమోస్ని ఇలా మడుచుకుంటూ రావాలండి. చుట్టూ ఇలా మడతలు పెట్టుకోవాలి, కుర్చీళ్ళలాగా అన్నమాట. చిన్న చిన్న స్టెప్స్లా పెట్టుకుని చుట్టూ ఇలా పెట్టుకుని చుట్టూ ఇలా తిప్పేయడమేనండి. రౌండ్ లాగా ఒక రౌండ్ వస్తుంది పైన, ఆ రౌండ్ని ఒక్కొక్కసారి ఒక రౌండ్ తిప్పడమే అనమాట. ఇలా ఆయిల్ రాసుకుని మాత్రం చేయండి, బాగా అంటుకోకుండా పట్టుకుంటుంది అనమాట. ఇలా కుర్చీలు పెట్టడానికి బాగుంటుంది అనమాట. మనకి ఇలా స్టెప్స్లా పెట్టుకోవడమే, చుట్టూ ఇలా స్టెప్స్లా పెట్టుకుని మొత్తం అంతా దాన్ని కవర్ చేయాలి, బయటికి రాకుండా మాత్రం కవర్ చేయాలండి. అందుకని దీంట్లో ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, హెల్దీ రెసిపీ అనమాట. ఇందులో చికెన్ చాలా చేసుకుంటూ ఉంటారు. మనకి కావాలనుకున్న వాళ్ళు అది కూడా చేసుకోవచ్చు. నేనైతే వెజ్ రెసిపీ చేసి చూపించాను మీకు. దీంతో చికెన్ కూడా ఉంటాయంటండి, చికెన్తో కూడా చేసుకుంటూ ఉంటారంట. అయితే ఇలా మొత్తం అన్ని మోమోస్ అన్నీ చేసేసుకొని, మీకు ఇంకొక విషయం అండి, మీరు మొత్తం చపాతీని చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒక చిన్న చపాతీని చిన్న పూరీని చేసుకుని ఆ పూరీలో ఒక చిన్న ఉండతోనే చిన్న పూరీని చేసుకుని సేమ్ మళ్ళీ ఆ పూరీతో మనం ఇలా కూడా చేసేసుకోవచ్చు అనమాట. మొత్తం పెద్దది పూరీ చేసుకుని కట్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఇంతేనండి, అవి ఎలా మడచాలో అనేది క్లియర్గా నేను చూపిస్తున్నాను. మొత్తం అంతా మాత్రం ఫిల్ చేయండి. ఇలా మొత్తం నేను చేసుకుని మోమోస్ అన్నీ చేసుకుని పక్కన పెట్టుకొని ఇంకొక షేప్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. అదే కజ్జికాయ షేప్ అండి. అంటే మనం కజ్జికాయ అంటే మనకు అందరికీ తెలిసిందే. ఇలా మొత్తం అంతా వేసి దాంట్లో లోపల పెట్టి చుట్టూ మొత్తం మూసేసి మొత్తం కవర్ చేసేస్తాం కదా. ఇలా కవర్ చేసుకుని దీన్ని ఈ షేప్లో పెట్టుకోవాలండి. కొంచెం అటు ఇటు తిప్పి ఈ షేప్లో పెట్టుకుంటే ఇదొక షేపు. మనకి ఏ షేప్ కావాలంటే అలా ఆ షేప్లో ఈ మోమోస్ని చేసుకోవచ్చు అనమాట.
ఎక్కువైతే బయట దొరికేవైతే నేను ఫస్ట్ చేసి చూపించిందే మీకు అవే ఎక్కువ దొరుకుతాయి. తర్వాత ఒక గిన్నెతో నీళ్లు స్టవ్ మీద పెట్టేసుకుని అది మరుగుతూ ఉండేలోపు ఒక చిల్లుల మూకుడు ఉంటుంది కదండి, చిల్లులది, దానికి ఆయిల్ రాసి ఆ నీళ్లు మరుగుతున్నాయి, ఆల్రెడీ నేను పెట్టేసుకున్నాను అవి చేసేటప్పుడే. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ మోమోస్ను కూడా అందులో అంటుకుని మనకి రావు కదండి, మళ్ళీ తర్వాత ఉడికిన తర్వాత అంటుకోకుండా ఇలా నూనె రాసి దీనికి పెడితే శుభ్రంగా మనకి ఉడికిన తర్వాత చక్కగా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయి అనమాట. అందుకని నేను ఇలా పెట్టేశాను. దీనిపైన ఒక మూత పెట్టాను. ఒక 5-10 నిమిషాల్లో మనకి చేతికి అంటుకోకుండా, పిండి చేతికి అంటుకోకుండా ఉడికినట్టు గట్టిపడినట్టు మనకి తెలుస్తుందనమాట. మనం జిల్లేడికాయలు చేసుకుంటూ ఉంటాం కదండి, ఇలా ఆవిరి మీద ఉడకబెట్టి ఉండ్రాళ్ళు కూడా చేసుకుంటాం కదా వినాయక చవితికి, అలా అనమాట. మనకి చేతికి అంటుకోకుండా తగులుతూ గట్టిపడి ఉంటాయి. అప్పుడు ఇంక మనకి అయిపోయినట్టే ఇవి. ఇది మనం ఆ చట్నీతో, ఇందాక చేసిన టమాటా చట్నీ ఉంది కదండి, ఆ చట్నీతో తింటే ఉందండి చాలా చాలా టేస్ట్గా ఉంది, చెప్తున్నాను. స్నాక్స్ లాగా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. ఈవినింగ్ డిన్నర్లా కూడా చేసేయచ్చు. హెల్దీ అండ్ హెవీ రెసిపీ అనమాట. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టమాటా చట్నీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ఈ టమాటా చట్నీతో తింటేనే బాగుంటుంది. మీకు పిల్లలు టమాటా చట్నీతో తినలేని వాళ్ళు విడిగా కూడా తింటారనమాట. టమాటా చట్నీ కారంగా మాకైతే బాగా నచ్చింది, కారంగా ఉంది. లేదు మీకు ఇంత కారం వద్దంటే లైట్గా తగ్గించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.